విద్యార్థులు ఇంకా ఈ డైజెస్టివ్ ట్రాక్ట్ అనేది ఒక యునీక్ ఆర్గాన్ అన్నమాట, ఇంటర్నల్ ఆర్గాన్ అన్నమాట. బికాజ్ ఎందుకంటే ఇది బయట నుంచి వచ్చేటువంటి భౌతికమైనటువంటి కెమికల్కి సంబంధించినటువంటి ఒక ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ని తీసుకుంటూ ఉంటుంది అన్నమాట. దేని రూపేణా ఇంజెస్టెడ్ ఫుడ్ రూపేణా. సో ఈ కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ఇంటెస్టైన్ డెవలప్డ్ ఏ రిచ్ స్టోర్ ఆఫ్ కోఆర్డినేటెడ్ మూమెంట్స్ ఆఫ్ ఇట్ మస్కులర్ యాపరేటస్ మరియు న్యూరానల్ యాపరేటస్. ఎందువలన కోఆర్డినేషన్, ఇన్నింటికి కోఆర్డినేషన్ ఉంటుందన్నమాట. టు ఎన్ష్యూర్ అప్రోప్రియేట్ మిక్సింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ ప్రొపల్షన్ ఆఫ్ కంటెంట్స్. డైజెషన్లోను, అబ్జార్ప్షన్లోను, ఎక్స్క్రీషన్లోను చేసుకునేందుకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది ఇలా న్యూరల్ యాపరేటస్ అనేటువంటిది మన డైజెస్టివ్ సిస్టంలో కంప్రైజెస్ ఆఫ్ సో మచ్ వాస్ట్ కాంప్లికేటెడ్ నెట్వర్క్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయన్నమాట మన డైజెస్టివ్ ట్రాక్ట్లో. వీటిని ఏమంటామంటే నిక్ నేమ్డ్ బై సైంటిస్టులు ఏమంటారంటే సెకండ్ బ్రెయిన్ అని అంటారు. ఇక్కడ విద్యార్థులు ఈ స్కిమాటిక్ డయాగ్రామ్ చూస్తే ఎక్స్పల్షన్ ఆఫ్ వేస్ట్ రెండు రకాలుగా జరుగుతుందన్నమాట. ఎక్స్పల్షన్ ఆఫ్ వేస్ట్ అనేటువంటిది బ్లడ్ ద్వారా జరుగుతూ ఉంది. దేని ద్వారా? కిడ్నీస్ ద్వారా అన్నమాట, స్కిన్ ద్వారా. అండ్ మెయిన్లీ సాల్ట్స్, వాటరు, యూరియా అనేటువంటివి బ్లడ్ ద్వారా వచ్చేటువంటి బ్లడ్లో ఉన్నటువంటి వేస్ట్ వాటిని ఎక్స్పల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎక్స్పల్షన్ ఆఫ్ వేస్ట్ అన్డైజెస్ట్ ఫుడ్ మ్యాటర్ ఈజ్ ఎక్స్పెల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టూల్స్. మన గట్లో అంటే ఇంటెస్టైన్లో మనం తినే పదార్థాలు డైజెస్ట్ అయిన తర్వాత ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ మ్యాటర్ అనేటువంటిది ఎక్స్పెల్డ్ త్రూ స్టూల్, ఫార్మ్ ఆఫ్ స్టూల్, త్రూ డైజెస్టివ్ సిస్టమ్, త్రూ లార్జ్ ఇంటెస్టైన్, కోలన్, లార్జ్ ఇంటెస్టైన్ అండ్ త్రూ యానస్ ఇట్ విల్ బి ఎక్స్పల్డ్ అన్నమాట. ఇలా రెండు రకాల ఎక్స్పల్షన్ ఆఫ్ వేస్ట్ జరుగుతూ ఉంటాయి బాడీలో. ఇక్కడ మనం చిన్న ఉదాహరణగా మనం ఎక్స్పెరిమెంట్గా చెప్పాము. ఇమాజిన్ మనం ఏ రోల్ ర్యాపింగ్ ఒక ర్యాప్ చేసి ఒక గొట్టంలా మనం తయారు చేస్తాం. ఏది? విత్ బై పేపర్ అన్నమాట. దేంతో ర్యాప్ చేస్తాం దాన్ని? ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ లెఫ్ట్ ఓవర్ టీ లీవ్స్ ఇన్ ఏ టిష్యూ పేపర్. దాన్ని టిష్యూ పేపర్ని రోల్ చేస్తాం అన్నమాట దానిలాగా. డయాగ్రామ్లో చూపించాం. లేటర్ యూ ప్రెస్ ద రోల్ జెంట్లీ అండ్ ఓపెన్ ఇట్. ఏమన్నాం? ఏం గమనించాం మనం? యూ ఫైండ్ ద టిష్యూ పేపర్ హ్యాడ్ అబ్జార్బ్ ది వాటర్ ఫ్రమ్ ద టీ లీవ్స్. ఇదే విధంగా సిమిలర్లీ వెన్ అన్వాంటెడ్ వేస్ట్ మెటీరియల్ టూల్ ఫేకస్ అంటారు అన్నమాట దాన్ని, రీచెస్ ది లార్జ్ ఇంటెస్టైన్, ది పెరిస్టాల్క్ వేవ్ మూవ్మెంట్ టూల్ ఇన్ టు ది రెక్టమ్ అన్నమాట. ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద కోలన్ యాక్ట్స్ యాజ్ స్టోరేజ్ ట్యాంక్ ఆఫ్ ఫేకస్. వాటర్ గెట్స్ రీఅబ్జార్బ్డ్ అండ్ రిమైనింగ్ వేస్ట్ యూజువల్లీ హార్డ్ మాస్ గెట్ స్టోర్డ్ ఇన్ ది లాస్ట్ పార్ట్ ఆఫ్ ది రెక్టమ్ అన్నమాట, లార్జ్ ఇంటెస్టైన్. This smelly aloysious fecus matter usually called stool later expelled out of the body through the anus మాట. అది ఇక లాస్ట్లో మనం చూసేది ఏంటి? వాట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ ది డైజెస్టెడ్ సబ్స్టెన్స్ దట్ మూవ్ ఇన్ టు ది బ్లడ్ ఫ్రమ్ ది ఇంటెస్టైన్. అబ్జార్బ్ అవుతుంది. ఎలా అయితే ఇఫ్ ఎనర్జీ హ్యాస్ టు బి అబ్టైన్డ్ ఫ్రమ్ ద ఫుడ్ ఇట్ హ్యాస్ టు బి ఆక్సిడైజ్డ్. ఫర్ దిస్ రెస్పిరేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ అన్నమాట. ఇన్హేలేషన్ ఆక్సిజన్ మూవ్స్ అక్రాస్ ది వాల్స్ ఆఫ్ ది అల్వియోలో మనం చూసాం. అవి ఎంటర్ బ్లడ్ అన్నమాట. అవి రెడ్ బ్లడ్ సోర్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎవ్రీ ఈచ్ అండ్ సెల్ ఆఫ్ ద బాడీ. అట్ ది సేమ్ టైం కార్బన్ డైఆక్సైడ్ కూడా అల్వియోలోంచే బయటికి లంగ్స్ ద్వారా బయటికి వదలవేయబడుతుంది అన్నమాట. సో న్యూట్రిషన్స్ ఇన్ ది సెల్స్ గెట్ ఆక్సిజైజ్డ్ అండ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. అది మాట. ఈ రెస్పిరేషన్ అనేది కంటిన్యూస్లీ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జైలింగ్ అన్నమాట. ఇది ఇన్వాలంటరీ ప్రాసెస్ అన్నమాట. కంట్రోల్ బై మెడుల్లా ఆబ్లాంగేటా మనం చదివాము. ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ ద్వారా ఇది కంట్రోల్ చేయబడుతుంది అన్నమాట. ఈ మూమెంట్ ఆఫ్ ఇంటర్కాస్టల్ మజిల్స్, డయాఫ్రమ్ ఇవన్నీ చదివాము, మీరు గుర్తు తెచ్చుకోండి. అది అలాగా ఈ ఆక్సిజన్ బ్లడ్లో ఎంటర్ అయ్యి అది ఆక్సిడైజ్డ్గా మారి మనకి శక్తిని ఇస్తున్నాయి. అర్థమైందా విద్యార్థులు?
విద్యార్థులు ఇంకా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ ఏ పర్సన్ హ్యాస్ టెన్షన్ ఫర్ సమ్ టైమ్ ఫర్ సమ్ రీజన్ అన్నమాట, అతని యొక్క నర్వస్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ న్యూరాల్ ఆపరేటర్స్ ఉంటుంది సార్ డైజెస్టివ్ ట్రాక్ట్లో, అది విచ్ ఇస్ కాల్డ్ సెకండ్ బ్రెయిన్ అంటారు మనం అన్నాం కదా మనం, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది సమ్ టైమ్స్. ఇది ఈ ఎఫెక్ట్ అయింది కాజ్ లూజ్ మోషన్స్ యాజ్ ఇట్ కంట్రోల్స్ డైజెస్టివ్ సిస్టమ్. కాబట్టి ఇక రెండో క్వశ్చన్ ఏంటంటే వాట్ మూవ్స్ అవుట్ ఆఫ్ గట్, అన్వాంటెడ్ వేస్ట్ మెటీరియల్, దాన్ని స్టూల్స్ కానీ ఫేకస్ అంటారన్నమాట, లార్జ్ ఇంటెస్టైన్కి రీచ్ అవుతుంది బై పెరిస్టాలిక్ మూమెంట్ అన్నమాట. ఈ వేస్ట్ మూవ్స్ ఇంటూ ది రెక్టమ్, ఆ రెక్టంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. వాటర్ గెట్స్ అబ్జార్బ్డ్, రీఅబ్జార్బ్ అయిపోతుంది. అండ్ ది రిమైనింగ్ వేస్ట్ యూజువల్లీ హార్డ్ మాస్ లైక్ ఉంటుంది అన్నమాట. అది చూల్ అంటారు దాన్ని. అది ఎక్స్పెల్డ్ అవుట్ ఆఫ్ ది గట్ త్రూ ది వాల్ యానస్ అన్నమాట. ఓకే, ఇక తర్వాత క్వశ్చన్ విచ్ ఆఫ్ ది టూ డూ యూ థింక్ హ్యాపెన్స్ ఎక్స్క్లూజివ్లీ త్రూ ది గట్, ఎక్స్పెల్లింగ్ అన్డైజెస్టివ్ ఫుడ్ మ్యాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టూల్. ఓకే, ఇది హ్యాపెన్స్ ఎక్స్క్లూజివ్లీ త్రూ ది గట్ మాట. తర్వాత క్వశ్చన్ ఏంటి వాట్ కంట్రోల్స్ ది ఎగ్జిట్ ఆఫ్ స్టూల్స్ ఫ్రమ్ బాడీ, ఏది యానల్ స్ఫింక్టర్ కంట్రోల్ ది ఎగ్జిట్ ఆఫ్ ది స్టూల్స్. ఇక్కడ తర్వాత క్వశ్చన్ డూ యూ థింక్ ది కంట్రోల్ ఈజ్ వాలంటరీ, వై నాట్, ది కంట్రోల్ ఈజ్ వాలంటరీ, మన స్టూల్ బయటకు వదలడం అనేది వాలంటరీ ఇన్ అడల్ట్స్ బట్ ఇన్వాలంటరీ ఇన్ ఇన్ఫాంట్స్ అండ్ సమ్ ఓల్డ్ పీపుల్. ఇక్కడ అనదర్ క్వశ్చన్ ఉంది డిడ్ వీ హ్యావ్ ఏ స్ఫింక్టర్ ఇన్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ది డైజెస్టివ్ కెనాల్, వేర్ వాజ్ ఇట్. ఇంకా అనదర్ స్ఫింక్టర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది స్టమక్ చెప్పుకున్నాం, అండ్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఏది డియోడనం అక్కడ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ కాల్డ్ పైలోరిక్ స్ఫింక్టర్ అంటారన్నమాట. ఇట్ అలౌస్ పార్ట్లీ డైజెస్టెడ్ ఫుడ్, దాన్ని చేయమంటారన్నమాట, ఇన్ సమ్ క్వాంటిటీస్ ఇన్ టు ది డియోడనం. అది అర్థమైందా విద్యార్థులు?